చాలా సంతోషం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మందిరములో మనమంతా ఈ విధంగా చేరి ప్రభువును స్తుతించటానికి ప్రభువు చూపిన కృపకై అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రి ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఉండటానికి ముందుగా నేను ఒక చిన్న మాట చెప్పాలి. గడిచిన వారంలో చాలా శారీరక బలహీనత అనేది ఏర్పడింది. మంగళవారం రోజున నైనవరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా చాలా బాధపడ్డాను. వెన్నుపూస అనేది బాగా నొప్పి పెడతా ఉంది. ఆ బాధ మామూలుగా లేదు. ఇక వర్ణనాతీతం అన్నమాట. ఒకటని కాదు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సమస్యలు వాటంతటా వస్తూ ఉన్నాయి. అయినా ప్రభు మాత్రం ఎప్పటికప్పుడు బలపరుస్తూ నడుపుతూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మీ మధ్య నిలబెట్టుకుని దేవాది దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ఈ రాత్రి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. మనకందరికీ పరిచయమైన ఫిలిప్పీ పత్రిక తీద్దాం. ఫిలిప్పీ పత్రిక తీయండి అందరూ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. మరొక్కసారి ఇదే వాక్య భాగాన్ని నేను కూడా చదువుతాను. జాగ్రత్తగా వినండి. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ వాక్య భాగంలో జాగ్రత్తగా మనము ధ్యానం చేసి చూస్తే ఇక్కడ చెబుతున్న మాట సొంత రక్షణను కొనసాగించాలి. దేనిని కొనసాగించాలి? సొంత రక్షణను కొనసాగించాలి. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ఎవరికి వారే ప్రభు యొద్ద నుంచి పొందుకునేది. రక్షణ సామూహికంగా ఏర్పడేది కాదు. అంటే సామూహికంగా ఏర్పడేది కాదంటే, ఉదాహరణకు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఏదన్నా కానీ ఒక ఆస్తిని, పొలమును సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న పొలము కావచ్చు, ఆస్తి కావచ్చు, వారి తదనంతరం అనేది మీకు వస్తుంది. ఆ విధంగా రక్షణ అనేది ఒకరి నుండి మరి ఒకరికి క్యారీ చేయబడదు. అలాగే రక్షణ అనేది ఎవరికి వారికే వ్యక్తిగతముగా అనుగ్రహించబడేది. ఇంకా చెప్పాలంటే, ఏ వ్యక్తి అయితే రక్షణ పొందుతారో వారు మాత్రమే ప్రభు యొక్క పరలోక పట్టణములో స్థానము సంపాదించుకుంటారు. ఎవరైతే రక్షణ పొందరో వారు లోకములో విడిచిపెట్టబడతారు. పరలోక రాజ్యపు యొక్క ధన్యత వారికి కలగదు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నారు. ఎలా కొనసాగించాలట సొంత రక్షణను? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఎలాగూ? భయముతోనూ వణుకుతోనూ
కొనసాగించాలి. రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలా? ఏంటండి? బాప్తిస్మం పొంది మారు మనస్సు పొంది మనం రక్షణ పొందుతాం. రక్షణ పొంది మారు మనస్సు పొంది బాప్తిజం పొందుతాం. ఇక బాప్తిజం పొందిన మనము రక్షణ పొందేశాం కాబట్టి ఇక సంతోషంగా ఉన్నామని ముందుకెళ్ళిపోవచ్చు కదా. మరి ఎక్కడేంటి? భయంతో వణుకుతో కొనసాగించాలని చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు? పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే రక్షణ అనేది దేవుడు ఉచితముగా మనుషులందరికీ అనుగ్రహించే ఒక కృపావరము లాంటిది. అయితే ఈ కృపావరము దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్న తర్వాత ఈ రక్షణ మనలో కార్యసాధకము అవటానికి, మనలో ఈ యొక్క రక్షణ కొనసాగించబడటానికి మనం కొన్ని పనులు చేయాలి. మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పొందుకున్న రక్షణ మనలో క్రియలను జరిగించటానికి, పొందుకున్న రక్షణ మనలో పని చేయటానికి మనము కొన్ని పనులు చేయాలి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు జ్వరం ఎవరికైనా వచ్చింది, ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాస్త ఈ సీజనల్ ఎఫెక్ట్ కూడా ఉంది, వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సరే, ఎవరికైనా కానీ టైఫాయిడ్ జ్వరం వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు ఏం చెప్తారంటే, ఏవండి మీరు కొన్ని రోజులు పథ్యం చేయాలి, కొన్ని రోజులు మీరు మసాలాలు అలాగే మాంసాహారం అనేది తీసుకోకూడదు, బాగా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఇంకా ప్రాముఖ్యంగా ఈ మందులు కోర్సు వాడుతున్న ఈ దినాల్లో అయితే ఇక చెప్పాలంటే మజ్జిగ అన్నం తీసుకోవటం అనేది మంచిదండి అని చెప్తారు. ఇక చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మందులు తెచ్చుకుంటాం, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకుంటున్నాం. మందులు వేసుకుంటూ కొంతమంది అనుకుంటున్నారు, ఎలాగంటే ఎలాగో మందులు వేసుకుంటున్నాగా, ఎలాగో డాక్టర్ గారు మంచి మెడిసిన్ ఇచ్చారు కదా, 4 డబ్బులు ఎక్కువగానే తీసుకొని మంచి మెడిసిన్ ఇచ్చారు కదా, మందులు వాడుతున్నప్పుడు నాకు ఇష్టమైంది కూడా నేను తినొచ్చు కదా, నాకు ఇష్టమైంది కూడా నేను తినొచ్చు కదా, ఇదిగో నాకు బాగా బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి నేను బిర్యానీ తినేస్తాను అన్నట్లుగా కొందరు ఇక మందులు వాడుతూనే ఈ మాంసాహారం తినటం, వారి ఇష్టానుసారంగా ఉండటం చేస్తూ ఉంటారు. జ్వరం తగ్గుతుందా చెప్పండి? ఎందుకు తగ్గదు? మందులు వేసుకున్నారు కదా, డాక్టర్ గారు మంచి మందులే ఇచ్చారు కదండి, మంచి కాస్ట్లీ మందులు ఇచ్చారు కదా, ఇదిగో ఈ కోర్సు మీరు వాడితే చక్కగా తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పి మరీ ఇచ్చారు కదా, మరి వేసుకున్న మందులు ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు పనిచేయట్లేదంటే ఆ మందులకు తగినట్టుగా మన శరీరాన్ని మనము మలచుకోవటం లేదు. నా మాట వింటున్నారా? మన శరీరాన్ని ఆ మందులకు తగినట్టుగా మలుచుకుంటే అప్పుడు మన శరీరము ఔషధాన్ని తీసుకున్నప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి మనలో ఉన్న ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో అది తగ్గించబడుతుంది. కొన్ని సందర్భాలలో హాస్పిటల్లో కొందరిని అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే, ఏమండి మేము చాలా కాస్ట్లీ మందులే వాడుతున్నాం, కానీ ఆ మందులకు ఆ వ్యక్తి దగ్గర నుంచి
సరి అయిన రెస్పాన్స్ అనేది రావటం లేదు. ఆ మందులకు ఆ బాడీ రెస్పాండ్ అవ్వటం లేదు. మందులు మంచియే, మంచి మందులే ఇస్తున్నాం, కాస్ట్లీ మందులు వాడుతున్నాం, అయినా ఆ శరీరం అనేది మందులకు రెస్పాండ్ అవ్వటం లేదండి, మేమేం చేయలేకపోతున్నాం అంటారు. అయితే ఆలకించండి, మనము గొప్ప ఔషధము వంటి రక్షణను సంపాదించుకున్నాం. ఈ రక్షణ మనము సంపాదించుకున్న తర్వాత మనలో క్రియలు చేయాలంటే, అంటే పని చేయాలంటే మనము కొన్ని పనులు చేయాలి. నా మాట అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి ఆహారం ఏ విధంగా అయితే తీసుకుంటూ జాగ్రత్తగా మీరు మాంసాహారం జోలికి పోకుండా ఉండాలో, అప్పుడు ఎలాగైతే మీ జ్వరం తగ్గించబడి మంచి ఆరోగ్యం మీకు చేకూరుతుందో, అలాగే రక్షణ అనేది మీరు పొందుకున్న తర్వాత ఆ రక్షణ మీలో కార్యరూపము దాల్చాలంటే, మీలో పని చేయాలంటే మీరు చేయాల్సిన పనులు, మనము చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చేయాల్సిందే. అవి చేస్తే అప్పుడు మన జీవితంలో ఆ రక్షణకు సంబంధించిన కార్యములనేవి మనము చూడటానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. అయితే ఈ రక్షణ విషయంలో రక్షణను ఎలా కొనసాగించాలి అనగా, రక్షణను ఏ వ్యక్తి కూడా తన సొంత బలముతో సొంత శక్తితో కొనసాగించే పరిస్థితి అయితే ఉండదు. పరిశుద్ధ గ్రంథములోనే మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త తీయండి అందరూ. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు. చదవండి. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలు. ఈ వాక్యములో మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనము చేయాల్సిన ఒక పని గురించి ఇక్కడ చెప్పబడింది. వినండి, ఇక తలలెత్తి వినండి. జ్వరం వచ్చినప్పుడు మనం మందులు వాడుతున్నాం. టైఫాయిడ్ జ్వరం వచ్చింది, లేకుంటే మలేరియా జ్వరం వచ్చింది, మందులు వాడుతున్నాం. ఔషధాలు తీసుకుంటున్నాం. అవి తీసుకుంటున్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించాలి కదా. అలాగే ఆ మందులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో రక్షణ కూడా మనలో పని చేయాలంటే మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే, ఇక్కడ వాక్యంలో ఉంది, ద్రాక్షావల్లిని నేను, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందుకొనిన వారు కూడా ఈనాటి దినాలలో ఫలించలేకపోతున్నారంటే, ఆశీర్వాదాలతో నింపబడలేకపోతున్నారంటే కారణం ఏంటో అర్థమవుతుంది అనుకుంటున్నా. బైబిల్ గ్రంథము చాలా చక్కగా ప్రబోధం చేస్తుంది. ఏమనంటే, నా యందు మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. మనము దేవునిలో నిలిచి ఉండలేకపోతున్నామా? అందుకనే ఫలించలేకపోతున్నా. ఎప్పుడైతే మనము దేవునిలో నిలిచి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఏదైనా కానీ ప్రయత్నించగా సఫలీకృతం అవుతుంది, కానీ విఫలమయ్యే పరిస్థితి మాత్రం ఉండదు. అవును కదా? ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు చక్కగా. ఏదైనా ఒక క్రొత్త పాట నేర్చుకోవాలంటే ఒక్కసారి వినగానే మీకు వచ్చేస్తుందా? 1కి 10 మార్లు ఆ పాట పెట్టుకొని వింటూ ఆ లిరిక్స్ అన్నీ చక్కగా రాసుకొని వాటన్నిటిని చూస్తూ ఆ పాట 10 సార్లు విన్న తర్వాత మళ్ళా ఆ పాటతో కలిసి పాడుతూ ఉంటే నిదానంగా ప్రాక్టీస్ చేయగా మీకు వస్తుంది. మరి భక్తి జీవితంలో దేవునిలో నిలిచి ఉంటే మనము ఫలిస్తామని తెలిసినప్పుడు ఎందుకు నిలవలేకపోతున్నాం?
ద ఓన్లీ రీజన్ ఈజ్, కారణము ఏంటంటే ప్రయత్నించట్లేదు. ఏం చేయట్లేదు? ప్రయత్నించటం లేదు. పర్వాలేదులే అన్నట్టుగా ప్రయత్న లోపము చేత కొనసాగుతున్నాం. కాబట్టే ఆశీర్వాదం అంటే ఏంటో చూడలేకపోతున్నాం. రక్షణ మనము పొందుకున్నాం. ఆ రక్షణ మనలో కార్యాలు చేయాలంటే మొట్టమొదటిగా వాక్యములో బోధించబడిన మాట, దేవుని యందు మనము నిలిచి ఉండాలి. ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. చాలా సందర్భాలలో బాప్తిస్మం పొందిన వారు కావచ్చు, అలాగే మందిరమునకు వస్తున్న వారు కావచ్చు, చాలామంది విషయాల్లో నేను చెప్తూ ఉంటాను, అమ్మా అయ్యా మందిరానికి రండి, ప్రార్థన చేసుకోండి అయ్యా. వారం అంతా కష్టపడతారు కదా, ఎంతసేపు మందిరంలో స్పెండ్ చేసేది? మహా అయితే 3 గంటలు స్పెండ్ చేస్తారు. ఆ 3 గంటలు కూడా మందిరం మానేసి వెళ్ళి ఆ పనులు చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ ఎందుకయ్యా సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు? ఆ 3 గంటలు దేవునికి ఇచ్చి చూడు, దేవుని సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించి చూడు, ప్రతిఫలం ఎలా ఉంటుందో నీవు అనుభవిస్తావు. అంటే ప్రయత్న లోపం అనేది కనబడతా ఉంది. ప్రయత్నించటం లేదు కాబట్టి ఫలితాన్ని పొందుకోలేకపోతున్నారు. మనం మన జీవితంలో ఏది సంపాదించుకోవాలన్నా కానీ ప్రయత్న లోపము లేకుండా కష్టపడుతూనే ఉండాలి. మనిషి పుట్టిన దగ్గర నుండి తన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వరకు కూడా ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు, పోరాడుతూనే ఉంటున్నాడు. చిన్నప్పుడు పుట్టినది మొదలుకొని పిల్లాడు కొంచెం వయసు రాగానే 3 సంవత్సరాలు రాగానే వెంటనే తీసుకెళ్ళి స్కూల్లో వేసేస్తారు. ఏబిసిడీలు నేర్చుకుంటాడు, ఆలు నేర్చుకుంటాడు, 1 2 3 నెంబర్స్ నేర్చుకుంటాడు. ఒక్కొక్కటి నేర్చుకుంటూనే ఉన్నాం కదా, నేర్చుకుంటున్నాం. ఎప్పటికీ కూడా మీరు నేను దైవ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సత్యాలు ధ్యానం చేస్తూ నేర్చుకుంటూనే ఉన్నాం కదా. అయితే దేవుని సన్నిధిలో దేవునిలో నిలిచి ఉండటానికి మనం ఎందుకు ప్రయత్నం చేయటం లేదా? చాలామంది బాప్తిజం పొందారు, రేపు ప్రభు బల్లలో పాలు పొందటానికి చాలామంది ముందుకు వస్తారు. అయితే సిద్ధపాటు కావాలి కదా. సిద్ధపాటు దిద్దుబాటు లేకుండా ప్రభు బల్లలో మనము పాలు పొందితే ఎలాగది? అది సరి అయిన పద్ధతేనా? మనము దేవునిలో చక్కగా నిలిచి ఉంటే ప్రతిఫలం అనేది తప్పకుండా పొందుకుంటాం. రక్షణ పొందుకున్నది మనలో కార్యములు చేయాలంటే, మనము పొందుకున్న రక్షణ మనలో అనేకమైన గొప్ప సంగతులను చూసే విధంగా మనల్ని చేయాలంటే మనము దేవునిలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవునిలో నిలిచి ఉండటం మాత్రమే కాదు, ఆ నిలిచి ఉండే స్థితిని గురించి 1 కొరింథీ పత్రికలో అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు కదా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇది చాలా అద్భుతమైన మాట. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఆలకించండి. భక్తి జీవితంలోనికి మీరు వచ్చిన తర్వాత, మనం వచ్చిన తర్వాత అనుకుంటాం, ఈ భక్తిలో మనం కొనసాగుతున్నప్పుడు శ్రమలు, శోధనలు ఇవన్నీ వస్తున్నాయి, వీటన్నిటినీ
నేను ఎదుర్కొంటున్నాను, నేను వాటిని ఎదుర్కొని ముందుకు నడుస్తూ ఉన్నాను, ఆత్మీయతలో నేను కొనసాగుతున్నాను అన్నట్లుగా చాలామంది ఆలోచన చేస్తారు. సోదరుడా సోదరి, జాగ్రత్తగా వినండి. నేను అన్న మాట మీరు ఎప్పుడైతే మరచిపోతారో ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. మళ్ళా నేను చెప్తున్నాను వినండి. నేను అన్నది ఎప్పుడైతే మరచిపోతారో ఆత్మీయ జీవితంలో బలపడతారు. ఎలాగంటారా? ఇప్పుడు నేను అన్న మాట ఆయన లేకుండా నేను లేను. అర్థమవుతుందా? మనము పొందుకున్న రక్షణ అనేది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన రక్షణను మనం పొందుకున్నాం. దేవుడిచ్చిన రక్షణ చేత మనం నడిపించబడుతూ ఉన్నాం. దేవుడు చూపిన కృప చేతనే మనం నడిపించబడుతున్నాం. ఇక్కడ వాక్యములు ఇప్పుడు చదివితే, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మిక జీవితంలో నాకు శోధనలు వస్తున్నాయండి, బలహీనతలు వస్తున్నాయండి, నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి అనుకునే ప్రతి వారు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రయాసపడుతున్నది దేవుని కృప. దేవుని కృప నీకు తోడై ఉండి నిన్ను ప్రయాస పెడుతూ చక్కగా నడపటానికి సహాయం చేస్తూ ఉన్నాడు ప్రభు. ఇక చాలా జాగ్రత్తగా మీరు ఆలకిస్తే అర్థమవుతుంది, లేదంటే మీకు అర్థం చేసుకోవడం కష్టం. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క కృప చేత మాత్రమే మనం రక్షింపబడ్డాం. ఎలాగూ? ఆ కృప లేకుండా మనం రక్షింపబడ్డామా? దేవుడు మనపై కృప చూపకుండా మనము ఇలాగ బ్రతికి బట్టగట్టగలుగుతున్నామా? లేదు కదా. ఇక కృప చూపువాడు ఆయనే, రక్షించినవాడు ఆయనే, ఇప్పుడు నడుపుతున్నవాడు కూడా ఆయనే. మనం ఏం చేస్తున్నాం మరి? ఆయన నడుపుతూ ఉంటే ఆయన నడుపుతున్న ఆ నడకలో వెళ్తూ ఉన్నామంతే. ప్రయాసపడినది నేను కాను, ఎవరు? దేవుని యొక్క కృపయే ప్రయాసపడుతూ నడుపుతూ ఉన్నట్లుగా సహాయపడుతూ ఉంది. ఇక ఆలకించండి, దేవుని యొక్క కృప మన పట్ల ఉంచబడటాన్ని బట్టి మనం నడుస్తున్నాం. ఒకవేళ దేవుని కృప లేదు, దేవుని యొక్క రక్షణ మనకు లేదు, లేకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? దేవుని కృప మనపై లేదు, దేవుని యొక్క రక్షణ మనం పొందుకోలా, మన పరిస్థితి ఏంటి? ఎప్పుడో మనల్ని తీసుకొని వెళ్ళి పరదేశంలో ప్రియులార పాట పాడి సమాధిలో పెట్టేసేవాళ్ళు. అవును కదా. వాక్యంలో చెప్పబడుతూ ఉంది, ఆయన కృప తప్ప ఏది కూడా మనల్ని కాపాడలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ వాక్య భాగంలో అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. కష్టపడుతున్నారంటే దేవుడిచ్చాడు కష్టపడటానికి బలాన్ని. చాలామంది బాగా కడుపు నిండా తింటూ ఉంటారు, అయినా కానీ నీరసం. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎక్కువ తింటే ఆయాసం, తక్కువ తింటే నీరసం. అది పరిస్థితి. మరి మనకు శక్తి బలమును అనుగ్రహిస్తుంది ఎవరు? దేవుడే. దేవుని కృప లేకుండా, దేవుని యొక్క కనికరము లేకుండా ఒక వ్యక్తి తిని తృప్తిపరచబడగలడా? లేడు కదా. మరి దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించి మనల్ని నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆ రక్షణను మనం ఏం చేయాలి? ఇక్కడ వాక్యంలో చెప్పాడు, ఫిలిప్పీ పత్రికలో 2:12లో, భయముతోనూ వణకుతోనూ కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు అనుగ్రహించిన రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించాలని చెప్పబడింది కదా. మొదటిగా భయము గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా చూద్దాం.
మొదటిగా భయం గురించి చూసినట్లయితే 19వ కీర్తన 9వ వాక్యములో కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, అది నిత్యము నిలచును. ప్రైజ్ ది లార్డ్. దేవుడంటే మనకు భయము ఉండాలి. అది పవిత్రమైన భయం. ఒకసారట ఒక యవనస్తుడు ఎక్కడో స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉన్నాడట. వ్యసనాలకు లోనైపోయాడు. సిగరెట్ తాగుతూ ఉంటే అదే వీధిలో వాళ్ళ నాన్నగారు అలాగా 2 వీలర్ మీద వెళ్తూ ఉన్నారట. వెళుతూ ఉంటే ఎవరో చూసి, అరే మీ నాన్నరా అనగానే చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేశాడు. నోట్లో పొగ పీల్చుకున్నాడు. సైలెంట్గా కిందకి తల ఉంచుకొని ఊదేశాడు. నాన్న చూశాడేమోనని భయం. నాన్నగారు దాటి వెళ్ళిపోయారు. ఇక ఇంటికి త్వరగా వెళ్ళలేకపోతున్నాడు. ఇంటికి వెళ్ళాలంటే నాన్నగారు ఏమంటారోనన్న భయం. ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నగారి ఎదురుకి రాలేకపోతున్నాడు. చాటుమాటుగా ఉంటూ ఉన్నాడు. కారణం ఏంటయ్యా పరిస్థితి అంటే, నాన్నగారు నన్ను చూసేశారు అన్న భయం. ఆలకించండి, ఈ భయము ఎక్కడి నుండి వచ్చింది? పాపం చేయటం వలన, తప్పు చేయటం వలన వచ్చిన భయం. మరొక విషయాన్ని ఉదాహరణ చెప్తాను. ఒకసారి తన భర్త క్యాంపుకు వెళ్ళిపోయాడు అనుకున్న భార్య భర్తకు తెలియకుండా మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో వీధిలో ఎక్కడో ఆ బండి మీద 2 వీలర్ మీద వెళ్తూ ఉందట. అక్కడ ఆ దగ్గరలోనే వాళ్ళ ఆయన గారు ఉన్నాడట. వీళ్ళు దాటి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆయన గారు చూశారేమో అన్నట్టుగా ఈవిడ అనుకుంది. ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త ఎదురుకు రాలేకపోతుంది. ఆయనతో మాట్లాడలేకపోతూ ఉంది. భయం ఎందుకు వచ్చింది? ఇది పాపం చేసినందుకు భయం వచ్చింది. ఆదాము హవ్వలు కూడా వెళ్ళి చెట్ల మాటున దాక్కున్నారు. ఎందుకు వచ్చింది ఈ భయం? పాపం చేయటం వలన ఈ భయం వచ్చింది. అయితే మనము దేవుని ఎదుట వ్యక్తపరచవలసింది ఇట్లాంటి భయం అయితే కానే కాదు. నా మాట వింటున్నారా? దేవుని ఎదుట మనము కనుపరచవలసింది ఇలాంటి భయం కాదు. వాక్యంలో మనము చూస్తున్నాం కదా, దేవుని ఎడల యెహోవా యందైన భయము పవిత్రమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందలి భయము పవిత్రమైనది. ఎంత పవిత్రమైనదంటే, దేవుడంటే మనకు హృదయములో భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, అప్పుడు ఆ భయాన్ని మనము కనుపరచగలము. ప్రైజ్ ది లార్డ్. దేవుడంటే భయం లేదనుకోండి, దేవుడంటే భక్తి లేదనుకోండి, ఇంకా మన మాటలు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దేవుడంటే ప్రేమ లేదనుకోండి, ఏ వ్యక్తికి కూడా ఈ పవిత్రమైన భయం అనేది ఉండనే ఉండదు. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడంటే పవిత్రమైన భయము ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడు మనం ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ భయం కలిగి ఉంటాం. ఎందుకంటే దేవునిని మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, భక్తులుగా, ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, లోకములో పాపముతో కూడినది ఏది కూడా మనము చేయటానికి త్వరపడము, సిద్ధపడము. మనల్ని మనము కాపాడుకోవటానికి ఎప్పుడు జాగ్రత్త పడుతూనే ఉంటాం. అందుకనే దేవుని ఎడల భయము ఎలాంటిది? పవిత్రమైనది. ఈ పవిత్రమైన ప్రేమను, పవిత్రమైన గౌరవ భయమును కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యంలో రాశాడు కదా, మీ సొంత రక్షణను
భయముతో కొనసాగించాలట. దేవుడంటే ఎందుకు భయపడాలంటే, ఇదిగో నేను ఒకవేళ ఏ పాపమన్నా చేస్తే నా దేవునికి నేను దూరమైపోతాను అని భయపడాలి. ఆలకిస్తున్నారా? కుటుంబ జీవితంలో భర్త భార్యకు, భార్య భర్తకు ఇద్దరు చాలా నమ్మకంగా ఉంటారు. ఇద్దరు కూడా ఏ సందర్భంలో కూడా వైవాహిక జీవితంలో వేరొక వ్యక్తికి అవకాశం ఇచ్చే పరిస్థితి అనేది తొందరపడి ఎప్పుడు కూడా చేయటానికి సిద్ధపడరు. కారణం ఏమిటంటే, ఒకరి ఎడల ఒకరికి పవిత్రమైన భయం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఈ భయం ఎందుకు కలుగుతూ ఉంటుందంటే, ఒకరి ఎడల ఒకరికి ఉన్న ప్రేమ అలాంటిది. ఒకసారి ఒక సోదరి నాతో చెబుతున్న మాట ఏమంటే, వాళ్ళ ఆయన గారు బాగా తాగేశారు, బాగా మద్యం తాగేసి ఆవిడ్ని బాగా తిడుతూ ఉన్నాడు. తిడుతూ ఉంటే ఇక వాళ్ళ అబ్బాయి చిన్న బాబు వచ్చి, అంకుల్ ఇలాగా మా నాన్న మా అమ్మని బాగా తిడుతున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు అని చెప్పి ఇట్లా చెప్పుకొని వస్తే, సరే కాసేపటికి ఏమైందంటే ఆవిడ వచ్చింది. అబ్బాయి ఎక్కడ ఉన్నాడా అని చెప్పి చూసుకోవటానికి తీసుకెళ్ళటానికి వచ్చింది. వచ్చిన తర్వాత, ఏంటమ్మా ఇలా బాబు చెప్తున్నాడంటే, అన్నయ్య తాగినప్పుడు మాత్రమే తిడతాడు, మహా అయితే కొడతాడు, కానీ చాలా మంచోడు అన్నయ్య. ఏంటంట? తాగినప్పుడు మాత్రమే ఇలాగుంటాడు కానీ చాలా మంచోడు అన్నయ్య, నన్ను బాగా చూసుకుంటాడు, పిల్లలన్నీ బాగా ఇష్టం, బాగా ప్రేమ. ఆ వ్యసనాలు కొంతమంది వల్ల అలవాటు అయినాయి. అందుకనే తాగినప్పుడు ఆ మైకంలో ఏదో చేస్తూ ఉంటాడు అని తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్తుంది ఆవిడ. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. అయినా కానీ తన భర్త అంటే పవిత్రమైన ప్రేమ ఉంది. దేవుడంటే నీకు పవిత్రమైన ప్రేమ, గౌరవము ఎప్పుడైతే ఉంటుందో, యూ విల్ నెవర్ ఎవర్ డూ ద సిన్. అంటే ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా పాపం అనేది చేయటానికి సిద్ధపడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాము, దేవుని యందైన భయము పవిత్రమైనది. ఈ పవిత్రమైన భయం అనేది నిత్యము నిలుస్తూ ఉంటుందట. కుటుంబ జీవితంలో కావచ్చు, లేకుంటే యవనస్తులైన స్నేహితులు ఎవరి విషయంలోనైనా కావచ్చు, ఈ ప్రేమ, ఈ వాత్సల్యత అనేది కొంతవరకే ఉంటుంది. మనం అందరం పాట పాడతాం, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది అంటూ, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపో. భార్యాభర్తలు వైవాహిక బంధం ఎంతో మంచిది కదా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలన్నట్టుగా బైబిల్లో ఉంది. వారిద్దరు ఏక శరీరమై ఉంటారని ఉంది. అయినా వీరిద్దరి మధ్య ప్రేమ కొంతకాలమేనా? తల్లిదండ్రుల ప్రేమ గురించి కూడా అలాగే చెప్పబడింది. ఇవన్నీ చెబుతూ చివరిలో ఆ రచయిత రాశాడు కదా, ధరలోని ప్రేమలన్నయు స్థిరము కాదు, కరిగిపోతాయి, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. నిలిచి ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను జాగ్రత్తగా భయంతో కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తను ప్రేమించే క్రమంలో ఎలాగుంటుందంటే,
భర్త చాలా మంచివాడైనప్పుడు భార్య భర్తను తొందరపడి ఏ మాట అనటానికి కూడా తాను త్వరపడకుండా జాగ్రత్త పడుతుంది. అంత మాత్రమే కాకుండా ఏదన్నా సందర్భంలో మాట్లాడాలంటే కూడా 1కి 4 మార్లు ఆలోచించి భర్తతో మాట్లాడుతుంది. ఇదిగో నేను ఏదన్నా మాట్లాడితే నా భర్త బాధపడతాడేమో, ఆయన నేను ఎందుకు బాధ పెట్టాలి, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు, నా బిడ్డల్ని ఇంత బాగా ప్రేమిస్తున్నాడు, నా కుటుంబం కొరకు ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు, అలాంటి ఆయన్ని నేను ఎందుకు బాధ పెట్టాలని చిన్న మాట అనటానికి కూడా ఎంతో ఆలోచన చేస్తారే. మరి దేవుడు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను, కృపను నీకు అనుగ్రహించాడు కదా. మరి దేవుని ఎడల ఎలాగుంటున్నావు? దేవునిలో నిలిచి ఉండే పరిస్థితి ఉందా? మనము పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ వాక్యంలో అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ముందుకు కొనసాగాలి. ఆ భయం అనేది చాలా పవిత్రమైనది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక భయముతో మనము మన యొక్క రక్షణను కొనసాగించాలి కదా. భయము గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే 11వ కీర్తన 111వ కీర్తన 10వ వాక్యము చదువుదాం. 111వ కీర్తన 10వ వాక్యం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేనికి? దేవుడంటే భయం ఉంటే గొప్ప జ్ఞానము దేవుడిస్తాడు. హల్లెలూయా, స్తోత్రాలు చెప్దాం. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుడంటే మనము భయము కలిగి, పవిత్రమైన భయము. ఇది తప్పు చేయటం వలన కలిగే భయం కాదండి. వింటున్నారా? తప్పు చేయటం వల్ల, పాపం చేయటం వల్ల కలిగే భయం కాదు. పవిత్రమైన భయము దేవుని ఎడల కలిగి మనం ముందు కొనసాగితే ఆ భయము మనకు గొప్ప జ్ఞానమును అనుగ్రహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కంటిన్యూషన్ చదవండి. ఆయన శాసనములను అనుసరించు వారందరూ అప్పుడు దేవుని ఎడల మనము ఈ గొప్ప భయము కలిగి జ్ఞానమును సంపాదించుకుంటే ఆ తర్వాత ఆయన శాసనములన్నిటినీ అనుసరించి మంచి వివేకము గలవారు మనము నడుచుకుంటామండి. వివేకముతో దేవుని యొక్క శాసనములన్నిటినీ అందరూ అనుసరించి నడవలేకపోతున్నారంటే దైవ జ్ఞానం అనేది లేదు. అలాగే దైవ జ్ఞానము పొందుకోవాలన్న ఆ తపన లేదు. దేవునిని బాధ పెట్టకూడదన్న ఆ ఆలోచన కూడా హృదయంలో లేదు. దేవునితో నేను కలిసి ఉండాలి, కలిసి జీవించాలన్న ఆలోచన కూడా లేదు. కాబట్టి దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను, భార్యలు తమ భర్తలంటే ఎంతో ప్రేమ, ఇష్టం కలిగి ఉంటారు. కానీ కొంతమంది భర్తలైతే కనీసం భార్యను ఒక మనిషిలాగా కూడా చూడరు, ఒక పురుగులాగా భావిస్తున్నట్లుగా చూస్తూ ఉంటారు. ఈ భార్యకు ఎంతో భర్త చేస్తున్న ఆ ప్రవర్తనను బట్టి బాధ కలుగుతూ ఉంటుంది. బాధను అనుభవిస్తూనే ఉంటుంది, కానీ ఈ విధంగా తాను బాధపడుతున్న విషయం వ్యక్తపరచదండి. ఎప్పుడో లోపల బాధను అనుభవిస్తూ ఉంటుంది. ఆ బాధను అనుభవిస్తూ ఆయన తర్వాత అయినా తెలుసుకుంటారులే అనుకుంటూ ఉంటుంది. కానీ భర్తని ఏ రోజు కూడా నిలదీసి మాట్లాడే పరిస్థితిలో కొందరు భార్యలు సిద్ధపడరు. ఇక ఆలకించండి, చాలా సందర్భాలలో దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, దేవుడు లోకమును ఎంతో, కొంచెమా, ఇంత, ఆకాశం అంతా, ఆకాశం ఎంత ఉంది మనకు తెలియదు. ఆకాశమునకు హద్దులు మనం వేయగలమా? దేవుని ప్రేమకు మనం హద్దులు వేయగలమా? కానీ అంతగా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపి నీ కొరకు, నా కొరకు రక్షణను సిద్ధపరిచి ఇచ్చి వెళ్ళాడు. ఆ రక్షణను ఇచ్చి, ఇదిగో నాయనా, ఈ రక్షణ నీవు కొనసాగించు, అమ్మా ఈ రక్షణ మీరు కొనసాగించండి,
ఈ రక్షణ కొనసాగించాలంటే కొన్ని పనులు మీరు చేయాలి. ఏంటంటే, నాలో నిలిచి ఉన్నాను చాలు, నేను మీకు సహాయంగా ఉండి మీ రక్షణను కొనసాగిస్తానని ప్రభు చెప్తే, ప్రభు ఇచ్చిన రక్షణను ఒకసారి పొందేసుకొని కూడా, ప్రభు చేస్తున్న మేలులన్నిటినీ అనుభవిస్తూ కూడా, ప్రభు ఇస్తున్న దీవెనలన్నిటినీ తీసుకుంటూ కూడా దేవుడంటే లెక్కలేదండి. బాధ పెడుతూ ఉన్నారు, ఏడిపిస్తూ ఉన్నారు. అందుకని జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు, హృదయము యొక్క తలుపు నొద్ద నిలుచుండి ప్రియుడు తట్టుచున్నాడు. నా ప్రియురాలు వస్తుంది, తలుపు తీస్తుంది, నన్ను లోపలికి ఆహ్వానిస్తుందని తలుపు నొద్ద నిలుచుండి ప్రియుడు తట్టుచున్న రీతిగా ప్రభువారు నీకు రక్షణ అనుగ్రహించి నీ హృదయము దగ్గరకు వచ్చి నిన్ను తట్టుచూ ఉంటే, హృదయ స్పందన కూడా మొద్దుపారిపోయిన స్థితిలో చేసేసుకొని దేవుని దుఃఖపరుస్తున్నారు. చాలామంది ఏడిపిస్తూ ఉన్నారు, అనేకమైన విధాలుగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని పరిశుద్ధ గ్రంథంలో చాలా విధాలుగా చెప్పబడిన ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ చాలామంది తమ ఆత్మీయ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. అయితే దైవ వాక్యంలో చెబుతున్న మాట ఏమిటంటే, మీకు ఇవ్వబడిన రక్షణను భయముతో కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రమంలో భయముతో ఎందుకు కొనసాగించాలంటే, మొట్టమొదటిగా దేవుడు గొప్ప జ్ఞానాన్ని మనకు ఇస్తాడు కాబట్టి భయముతో నడుచుకున్నట్లయితే మనము చాలా భయము కలిగి దేవునిలో మనం ముందు కొనసాగాలి. ఇక రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను. 139వ కీర్తన చదువుదాం. 139వ కీర్తన 14వ వాక్యం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మనలను ఎంత చక్కగా సృజించాడండి. చాలా జీవితాల్లో గమనించి చూస్తే కాలు వంకరగా ఉన్నవారు, కన్ను వంకరగా ఉన్నవారు, ఏదో బాధల చేత బాధింపబడుతున్న వారు చాలామంది ఉన్నారు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, చక్కగా శరీర అవయవాలన్నీ చాలా చక్కగా ప్రభు అన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు కదా. ఇంత చక్కగా ప్రభు ఏర్పాటు చేస్తే వీటిని చూచిన దావీదు, లేదంటే వీటిని గమనించి ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఉన్న దావీదు అంటున్నాడు, నాకు భయము ఆశ్చర్యము పుడుతూ ఉందట. లోపల ఏ బ్యాటరీ ఉందని లోపల మిషన్లు పనిచేస్తున్నాయి. మన కడుపులో ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదా, పిల్లలు ఆడుకుంటారు, వాటిలో బ్యాటరీలు ఉంటేనే పనిచేస్తాయి. మనం ఉంటున్న ఈ కరెంటు, ఇవన్నీ, ఈ లైట్లు, ఈ ఫ్యాన్లు, ఇవన్నీ పనిచేయాలంటే దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీకి కాస్త లిమిట్ ఉంది, ఆ లిమిట్ అయిపోగానే అది అయిపోద్ది. కరెంటు కూడా మన దగ్గర జనరేషన్ అనేది సరిగ్గా లేక బయట నుంచి కొనుక్కుంటున్నారట. అయితే ప్రతి ఎనర్జీ ఎక్కడో చోట నుంచి కొనుక్కుంటూనే ఉన్నారు. నీ బాడీలో ఎప్పుడు కూడా పుట్టిన దగ్గర నుండి, ఇంకా చెప్పాలంటే ఈ లోకములోనికి భూమి మీదకి రాకుండానే తల్లి గర్భములో ఉన్నప్పటి దగ్గర నుంచి లోపల ఒక మిషన్ పనిచేస్తుంది. వింటున్నారా? లోపల ఒక మిషన్ పనిచేస్తుంది. ఆ మిషన్ లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటిది అది? డబ్బు కాదండి, డబ్బు. లబ్ డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. రోజు కొట్టుకుంటున్నాను కదా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటుందా? అనుకుంటే రెస్ట్ ఇన్ పీసే అయిపోతుంది ఇంకా. కానీ ఆ లోపల ఉంచబడిన ఈ యొక్క అవయవాలు పనిచేయటానికి ఎక్కడి నుండి తెచ్చాడు ఈ ఎనర్జీ? నరుని నాసిక రంధ్రములో ఉఫ్ అని జీవవాయువును ఊదాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఎనర్జీ? ఎవరు జనరేట్ చేశారు?
ఏ శాస్త్రవేత్త కనిపెట్టాడు? దేవుడే ఆ ఎనర్జీని మనుషులు ఊది సంతోషంగా బ్రతుకన్నాడు. అంత గొప్ప ఎనర్జీని లోపల పెట్టి నీవు పుట్టినది మొదలుకొని, తల్లి గర్భంలో పిండముగా ఉన్నది మొదలుకొని వృద్ధాప్యములోకి వచ్చి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వరకు కూడా ఆడుతూనే ఉంది, ఆడుతూనే ఉంది, పనిచేస్తానే ఉంది, పనిచేస్తానే ఉంది. ఏ మాత్రము కూడా ఒక్క 5 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోవట్లా. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఎనర్జీ? దేవుడు మనుషులో పెట్టిన గొప్ప ఎనర్జీ ఇది. దేవుడు ఆయన నోటి ద్వారా మనుషులో ఊదిన గొప్ప ఎనర్జీ ఇది. అందుకనే అంటున్నాడు కదా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుడుతుందయ్యా. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, ఎంత గొప్పగా మమ్మల్ని సృజించావయ్యా. ఇదిగో మాతో పాటు అనేక మందిని సృజించావు. ఒక వ్యక్తినేమో గొప్ప సైంటిస్ట్ని చేసేసావు, ఒక వ్యక్తిని ఒక గొప్ప వ్యాపారవేత్తని చేశావు, ఒక వ్యక్తిని మంచి చదువరిని చేశావు, ఒక వ్యక్తిని మంచి జ్ఞానము గల వ్యక్తిగా చేశావు, ఒక వ్యక్తిని గొప్ప రాజుగా చేశావు, గొప్ప అధికారిగా చేశావు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఏ మాత్రం మ్యాచింగ్ అనేది లేకుండా యూనిక్గా తయారు చేశాడు. అంటే ప్రతి వ్యక్తిని రకరకాలుగా వివిధాలుగా ప్రభు తయారు చేస్తూ చక్కగా సృజిస్తున్నాడు. ఇంతమంది కూర్చున్నారు ఇక్కడ. మీలో ఏ ఒక్కరైనా కానీ ఒకరి వలె మరొకరు ఉన్నారా? ఎక్కడైనా కమల పిల్లలు, ఈ మధ్య కమల పిల్లలు కూడా ఒకేలాగా ఉండట్లా, వేరువేరుగా ఉంటున్నారు. ఆ విధంగా దేవుడు ప్రతి వ్యక్తిని సృజించుకుంటూ ఉంటే అది చూసిన భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు, నాయనా నీవు నన్ను కలుగజేసిన విధము చూసినప్పుడు నాకు భయం పడుతుందయ్యా. ఎక్కడి నుండి వస్తుందయ్యా ఈ ఎనర్జీ? ఎక్కడి నుంచి? ప్రతి మనిషిలో పోస్తున్నావే. ఈ లోకంలో కోట్ల మంది జనాభా పుడుతూ ఉన్నారు, కోట్ల మంది జనాభా పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. ప్రతి వ్యక్తిలో ఈ ఎనర్జీ నింపుతూ ఉన్నావు కదా నాయన. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయం ఆశ్చర్యము పడుతుంది. అందును బట్టి నేను నీకు ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు ప్రభువు చెల్లించారా? ప్రభువా, నాకు నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మీకు వందనాలు నాయనా అని స్తోత్రాలు ఎప్పుడైనా చెప్పారా? ప్రభు ఎదుట కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను భయముతో మనము కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రభు మన సృష్టికర్త అయి ఉన్నాడు కాబట్టి మనం భయముతో రక్షణను కొనసాగించాలి. మొదటిదేమో ప్రభు మనకు జ్ఞానము దయచేయువాడు కాబట్టి భయముతో రక్షణను కొనసాగించాలి. ఇక మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానములిచ్చి ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ప్రభు వారు ఆయన ప్రక్కనే ఉంటున్న దేవదూతలకు ఏ రోజైనా వాగ్దానం ఇచ్చాడా? అందరు చెప్పండి. ఆయన ప్రక్కనే ఉంటున్నారు దేవదూతలు, ఆయన సముఖములోనే ఉంటున్నారు. వారికి ఏ రోజన్నా వాగ్దానం ఇచ్చాడా? కానీ ప్రభు నిన్ను నన్ను చాలా ప్రేమించి తన పోలిక చొప్పున నిర్మించుకొని వాగ్దానాలు ఇచ్చాడు. అంటున్నాడు కదా, ఈ వాగ్దానాలను జ్ఞాపకం పెట్టుకొని దేవుని భయముతో నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు జాగ్రత్తగా బ్రతుకు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎందుకు భయముతో రక్షణను కొనసాగించాలి అనగా, ప్రభువు మనకు వాగ్దానాలు అనుగ్రహించి బలపరుస్తున్నారు కాబట్టి.
ఇక 4వదిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యం. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యం. క్రీస్తునందలి భయముతో ఇక తలలెత్తి ఆలకించండి. ఒకరికి ఒకరు లోబడి ఉండాలంటే తలలెత్తి అందరు జాగ్రత్తగా వినండి. భార్య భర్తకు లోబడాలంటే, భర్త భార్యను ప్రేమించాలంటే, ఆలకిస్తున్నారా? భార్య భర్తకు లోబడాలంటే, మా ఆయన గారు మంచోడు కాదండి, మా ఆయన గారు ఎప్పుడు చూసినా నన్ను తిడతాడు, కొడతాడు, ఆయన మాట నేను వినేదేంటి, ఆయన చెప్తే నేను వినేదేంటి అని కొందరు స్త్రీలు ఆలోచన చేస్తారు. జాగ్రత్తగా వినండి. భయపడాల్సింది మీ ఆయన గారిని బట్టిని కాదు. ఎవరిని బట్టి? వాక్యములు ఇక్కడ రాయబడింది. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండాలి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండాలి. అందుకని అన్నాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి అన్నాడు. ఈ ఆత్మ ఒకరిలో ఒకరికి ఐక్యత కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికి సమాధానం కలుగు చేస్తాడు. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలుగు చేస్తాడు. ఆత్మీయ బంధం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు విరోధ స్వభావం అనేది ఒకరి ఎడల ఒకరికి కలుగ చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏమిటంటే ఎప్పుడు కూడా సమాధానమును, శాంతిని, నెమ్మదిని కుటుంబాలలో, మనుషులలో, సోదరి సోదరులలో, సంఘములో ప్రతి వారి పట్ల నెలకొల్పటానికే ప్రయత్నిస్తాడు. కొందరు అంటారు, ఏమండి రాత్రి నాకు కలలో దేవుడు కనిపించాడు, పలానా వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పాడండి. ఎవరితో? పలానా వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దని చెప్పారండి. ఏం మాట్లాడొద్దు? ఇదిగో ఆవిడ నువ్వంటే ఇలాగ విరోధంగా ఉంది, నీ మనసులో ఏదేదో పెట్టేసుకుంది, కానీ నువ్వు ఆవిడతో మాట్లాడొద్దు అన్నట్టుగా దేవుడు చెప్పాడండి. వాక్యములు ఏముందో తెలుసా? నీవు అర్పణ అర్పించేటప్పుడు నీ మీద ఎవరికి అర్పణ అర్పించే వ్యక్తి పైన ఎవరికైనా విరోధ స్వభావము కానీ, కోపము కానీ, మరొకటి కానీ, ఇంకోటి ఏదైనా ఉన్నట్లయితే అర్పణ అక్కడే విడిచిపెట్టే. ముందు నువ్వు వెళ్ళి సమాధాన పడిరా. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది? అర్పణ అర్పించే వ్యక్తిది ప్రాబ్లం ఏమీ కనబడట్లా. ఎందుకంటే అర్పణ అర్పించే వ్యక్తికి ఉదాహరణకి నేను నన్నే ఉదాహరణగా తీసుకొని చెప్తాను. నేను ప్రభు సన్నిధిలో వచ్చి ఇదిగో అర్పణ అర్పించడానికి నేను సిద్ధపడినప్పుడు నా మీద మన మధ్యలో ఉన్న బాబాన్నకి ఏదో ఒక కోపం ఏదో ఉంది. కోపం ఉన్నప్పుడు ఆ విషయము నాకు జ్ఞాపకం వచ్చింది. బాబాన్నకి నా మీద కోపం ఉంది, బాబాన్నకి నా మీద పీకల దాకా బాగా ఉంది అన్నట్లుగా నాకు తెలిసింది. తెలిసినప్పుడు నాకేమో ఆయన మీద కోపం లేదే, నాకు ఆయన మీద ఏమి మనస్పర్ధ ఏమి లేదే, నేను బాగానే ఉన్నానే అనుకోవటానికి వీలు లేదు. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి ముందుగా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు. అదేంటి ప్రభువా, నేనే తప్పు చేయలేదయ్యా, ఇదిగో ఒకానొక సమయంలో ఆయనే నోరు జారి నన్ను తిట్టేశాడయ్యా, ఆయనకే నా మీద బాగా కోపం ఉందయ్యా, నాకేమీ లేదు నాయనా అని చెప్పటానికి కూడా వీలు లేకుండా ప్రభు అంటున్నాడు, ఆ వ్యక్తికి నీ మీద బాధ ఉన్నా నువ్వే వెళ్ళి సమాధానపడు. అతని యొద్దకు వెళ్ళి సమాధానమని చెప్పు, నీకు శుభమని చెప్పు, నీకు సమాధానమని ప్రకటించు. ఒకవేళ ఆ వ్యక్తి నీతో సమాధాన పడితే ఇద్దరు కలిసి ప్రభువును స్తుతిస్తారు.
ఒకవేళ ఆ వ్యక్తి నీతో సమాధాన పడకపోతే నీ సమాధానము మరలా నీ వెంటే వస్తుందని ప్రభు చెప్పారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపటి దినమున ప్రభు యొక్క రొట్టెలో మీరు చేయి పెట్టబోతున్నారు. మనము ఎలా ఉంటున్నామో పరీక్ష చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే క్రీస్తునందలి భయముతో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడి ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. ఇక 5వది మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వాక్యం, అలాగే 10వ అధ్యాయము 12వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వాక్యం, అలాగే 10వ అధ్యాయము 12వ వాక్యం. మనకు నిత్యము మేలు కలుగుటకై, మేలు కలుగుటకై, నిత్యము మేలు కలుగుటకై. యెహోవా నేటి వలన మనల్ని బ్రతికించినట్లు. ఏంటమ్మా? నీటి వలన. కొంచెం జాగ్రత్తగా చదవండి అమ్మా. యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. అనేకమైన కట్టడలు, విధులు బైబిల్ గ్రంథంలో మనకున్నాయి. అవన్నీ జాగ్రత్తగా మనము పాటించాలి. దేవునికి భయపడి, మనుషులకు భయపడి కాదు, దేవునికి భయపడి మనము వాటినన్నిటినీ పాటించాలి. ఆ విధంగా చేయుట మనకు యుక్తము మేలుకరమని చెప్తూనే 10వ అధ్యాయంలో కూడా 12వ వాక్యంలో చెప్పాడు. చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఇందాక వాక్యంలో మనము చదివాం ఏంటి? ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఇక్కడ వాక్యంలో చెప్పాడు ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఆయనను ప్రేమించి. ప్రేమిస్తున్నారా? పాట పాడతాం. ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరేవారు. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నా? దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటే పాపము చేయటానికి ఇష్టపడం, పాపానికి దూరంగా ఉంటాం, పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవటానికి ఎప్పుడూ సిద్ధపడతాం. ఎందుకంటే దేవుణ్ణి బాధ పెట్టాలంటే, దేవుణ్ణి దుఃఖపరచాలంటే మన మనస్సు అంగీకరించదు. ఏ తప్పు చేయటానికైనా కానీ, ఏ పొరపాటు చేయటానికైనా కానీ ఇతరులు వారు వీరు వచ్చి ప్రేరేపించినా ఏమవుతుందంటే, ఇదిగో నా ప్రభువు నేను దుఃఖ పెట్టకూడదు, నా ప్రభువు నేను బాధ పెట్టకూడదు, ప్రభువు నాకు గొప్ప రక్షణ అనుగ్రహించారు కాబట్టి ప్రభువుని నేను ఎప్పుడు సంతోష పెట్టాలి, మనుషుల యొక్క నీతిని కాదు దైవ నీతిని నేను నెరవేర్చాలని ప్రతి వ్యక్తి తనను తాను కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్టడలు ఆజ్ఞలన్నిటినీ అనుసరించడం దేని కొరకు? మన మేలు కొరకని వాక్యంలో చెప్పబడింది. మన మేలు కొరకు మనము చేయటం అనేది మంచిది. దేవునిని భయభక్తితో మనము సేవించాలి. ఇక్కడ వాక్యంలో చెప్పాడు మీ రక్షణను భయముతో కొనసాగించాలని. అయితే భయముతో ఎందుకు కొనసాగించాలంటే, నెంబర్ 1 ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి. నెంబర్ 2 ఏమిటంటే ఆయన మనల్ని సృజించిన సృష్టికర్త కాబట్టి. 3వదిగా మన పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించేవాడు కాబట్టి. ఇక ప్రేమ కలిగి ఉండుటకు ఆయన మనల్ని ఉత్సాహపరిచేవాడు, లేదంటే మనల్ని ప్రోత్సాహపరిచేవాడు కాబట్టి మనము దేవుని ఎడల రక్షణను కొనసాగించే విషయంలో భయము కలిగి ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు, మత్తయి సువార్తలో చదవాల్సిన పని లేదు కానీ ఆత్మను
దేహమును రెండిటిని నశింపచేయువానికే భయపడండి, కానీ దేహమును మాత్రమే నశింపచేయువానికి భయపడద్దు అంటున్నాడు. భయాన్ని జాగ్రత్తగా మనము దేవుని ఎడల పవిత్రమైన భయాన్ని కొనసాగించాలి. ఈ క్రమంలో బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాము దేవునికి భయపడి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. యోసేపు కూడా దేవునికి భయపడి తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆ రాణిగారు వచ్చి యోసేపుని ఎంతగానో లోపర్చుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు యోసేపు దేవునికి భయపడి అక్కడి నుండి పారిపోయాడు, కానీ రాజుకి భయపడి రాణికి భయపడి కాదండి. మన జీవితంలో ఆధ్యాత్మికంగా కొనసాగుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని ఒత్తిళ్లు వస్తాయి. లోకంలో వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పి మనల్ని ముందుకు లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు భయపడవలసింది దేవునికి, మనము భయపడవలసింది దేవునికి. ఎందుకంటే ఆ పవిత్రమైన భయాన్ని మనము పోగొట్టుకోకుండా ఉండాలంటే దేవుని మాటను వినాలి, దేవునిలో మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడని వారు కూడా కొందరున్నారు. భయపడకపోవటం వలన కలిగే నష్టాలు ఏంటో కూడా కొన్ని చెప్పి నా మాటలు ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. ద్వితీయోపదేశ కాండము తీయండి, 28వ అధ్యాయము 58 నుండి చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58 నుండి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగులును కలుగు చేయును. రోగాలు వస్తాయి, అవి దీర్ఘకాల మండు గొప్ప తెగులును చెడ్డ రోగములనైండును. దీర్ఘకాల రోగాలు వస్తాయి. ఇంకా నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదకి తెప్పించును. లేనిపోయిన రోగాలన్నీ తెచ్చిపెట్టుకుంటాం. అవి నిన్ను వెంటాడును. 61 మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి రోగమును, వ్రాయబడిన కాదమ్మా, వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగచేయును. ఆలకించండి. దేవుని మాట వినకపోతే లేనిపోయిన తలనొప్పులు మనం తెచ్చుకుంటాం. దేవునిలో మనము అంటుకట్టబడకపోతే సమస్యలన్నీ కొని తెచ్చుకుంటాం. మన జీవితాలలో ఇబ్బందులు ఇరుకులన్నీ తెచ్చుకోవటానికి గల కారణం ఏమిటంటే దేవునిలో నిలిచి ఉండకపోవటం బట్టే. మనకు రక్షణ ఇచ్చాడు ప్రభు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ రక్షణ మనలో కార్యములు అద్భుతాలు జరిగించాలంటే ఆ రక్షణను కొనసాగించే విధంగా మనము కొన్ని పనులు చేయాలి. దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని మాట వినాలి, దేవుని వాక్యమునకు లోబడాలి. అలాగే వాక్యములో ఇప్పటి వరకు చదువుతూ ఉన్నాం, దేవుడంటే భయము కలిగి మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా అనేకమైన రోగాలు మనము సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. ఇది మాత్రమే కాదు, నిత్య రాజ్యాన్ని కూడా పోగొట్టేసుకుంటాం భయభక్తులు కలిగి లేకపోతే. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే భయపడుట వలన మనకు కలిగే మేలులు ఏమిటంటే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వాక్యంలో మనం చదివితే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యం, దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. దేవునికి భయపడితే మనకేముంటది? మేలుల గురించి గుర్తుపెట్టుకుందాం, కీడుల గురించి మనకెందుకు కానీ మేలులు 1, 2, 3, 4గా చెప్పి మీకు ముగించేస్తాను. మేలులేంటి? దేవునికి భయపడితే క్షేమముగా ఉంటాం. దేవుని మాట మనం వింటే క్షేమకరమైన స్థితిని ప్రభు మనకు కలుగు చేస్తాడు. ఇక రెండవది, లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వాక్యం. లూకాసు వార్త 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. దేవునికి భయపడితే
మన మీద ఆయన కనికరం మెండుగా ఉంచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనికరాన్ని గురించి మీకు ఒక మాట జాగ్రత్తగా చెప్పాలా, తలలెత్తి వినండి. కనికరము ఎందుకు మనకు కావాలి? చాలా సందర్భాల్లో మనం తప్పులు చేస్తాం, తెలుసో తెలియకో అపరాధాలు చేసి పడిపోతాం, దేవునికి విరోధమైన పరిస్థితులు కొన్ని చేస్తాం. అట్లాంటి స్థితిలో మనము దేవుని కృపను పోగొట్టుకోకుండా ఉండాలంటే దైవ కనికరము కావాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో రాశాడు కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే. ఆ కనికరం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కనికరము మనము పొందుకోవటానికి దేవునిలో మనము నిలిచి ఉండాలండి. దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, పొరపాటు చేశాడు. అయినా దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలా, దేవునిలోనే అలాగే కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి తన అతిక్రమములన్నిటిని ఒప్పుకొని ప్రభు సన్నిధులు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దైవ కనికరాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారని వాక్యంలో ఉంది. మనమందరం ఏదో ఒక సమయంలో చిన్న చిన్న తప్పిదాల చేత పడిపోతాం. అట్లాంటి సమయంలో దైవ కనికరము మనకు లేకపోతే కృపను కోల్పోతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ కృపను, కనికరాన్ని మనము పొందుకొని ఉండాలంటే మనము దేవునిలో భయభక్తులు కలిగి ముందు కొనసాగటానికి సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది భయభక్తులు కలిగి ఉంటే క్షేమము కలుగుతుంది. రెండవదేమో కనికరము పొందుతాం. మూడవది యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యం, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యం. యెషయా గ్రంథము 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును, బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఏంటి? వారికి ఐశ్వర్యము. దేవుడంటే భయము మనకుంటే ఐశ్వర్యము మనకు ప్రభు కలుగు చేస్తాడు. ఆశీర్వాదము వద్దని ఎవరు అనుకోరు కదా, అందరికీ ఆశీర్వాదం కావాల్సిందే. ఆశీర్వాదము అందుకోవాలంటే, ఆశీర్వాదము చేత, ఐశ్వర్యము చేత నింపబడాలంటే దేవుడంటే భయము కలిగి మనం ముందు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షేమం వస్తుంది, కనికరాన్ని ప్రభు చూపెడతారు, ఐశ్వర్యమును ప్రభు ఇస్తారు. అలాగే లూకాసు సువార్త 23వ అధ్యాయము 40-43 వాక్యాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 40-43 వాక్యాలు. మనకైతే ఇది న్యాయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడంటే భయము మనము కలిగి ఉంటే దైవ రాజ్యాన్ని మనం పొందుకుంటాం. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. క్షేమం ఉంటుంది, కనికరాన్ని పొందుకుంటాం, ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం, పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. దేవుడంటే భయము కలిగి మనం ఉంటే. అయితే దేవుడంటే భయము కలిగి మనము రక్షణను కొనసాగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాలను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గద్దింపునకు, ఉపదేశానికి మనం లోబడాలి. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు తల ఒగ్గి, పరిశుద్ధాత్మకు లోబడి ఆయన మాటలను ఆలకించి హృదయాలలో భద్రపరచుకోవాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా మేలులు పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలో మళ్ళా చదివింది, మొదటిసారి చదివింది జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము, విధేయులై ఉన్న ప్రకారము నా యందు ఉన్నప్పుడు మాత్రమే కాక, నా యందు ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని కానమున కూడా భయముతోను వణకుతోను రక్షణను కొనసాగించాలి. రక్షణ జాగ్రత్తగా కొనసాగించకపోతే
రేపు ప్రభు బలలో మనము యోగ్యముగా చేపెట్టలేం. ప్రభు యొక్క రొట్టెలో ద్రాక్షారసములో యోగ్యముగా మనం పాలు పొందలేం. బాప్తిజం పొందిన వారులారా జాగ్రత్త. దేవునికి మీకు విరోధమైన స్థితి ఏదన్నా ఉన్నట్లయితే, దేవునికి బాధ కలిగించేది ఏదైనా కానీ మీరు చేసినట్లయితే ప్రభు ఎదుట ఒప్పుకోండి, క్షమాపణ కోరండి, ప్రభు యొక్క కనికరం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు విడిచిపెడతాడు, ఆ యొక్క దోషములన్నిటిని తుడిచిపెడతాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. ఒకవేళ అలా కాకుండా హృదయ కాఠిన్యము చేత ఇదిగో ఎవరు చూడలేదు అని ప్రభు సన్నిధిలో మీ సొంత రక్షణ జాగ్రత్తగా కొనసాగించకుండా ప్రభు యొక్క రొట్టెలో ద్రాక్షారసములో మీరు పాలు పొందినట్లయితే, ఎవడైతే ఆ రొట్టెను అయోగ్యముగా తింటాడో, అయోగ్యముగా త్రాగుతాడో, ఆ పాత్రలోనిది తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడని వాక్యములో ఉంది కదా. జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే రక్షణ పొందని వాళ్ళు, ఇంకా మారు మనసు బాప్తిజం పొందని వాళ్ళు ఎప్పటికైనా కానీ రక్షణ పొందాలి. ప్రభు యొక్క సన్నిధిలో మేలులు పొందుకోవటానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో మనము నిలిచి ఉందాం, ఫలిస్తూ అనేకులు ఎదుట గొప్ప సాక్షులుగా నిలబడదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిపై ఉంచునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు అందరు కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ రాత్రికాల సమయం పరిశుద్ధ లేఖనాల నుంచి కొద్ది మాటలు మనము ధ్యానం చేశాం. ఇదిగో సొంత రక్షణను జాగ్రత్తగా భయముతో కొనసాగించాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా బోధించబడింది. ఇది పవిత్రమైన భయం, దేవుని ఎడల గౌరవపూర్వకమైన భయం. ఇది దేవుని ఎడల ఉంటున్న ప్రేమపూర్వకమైన భయం. ఇది తప్పు చేయటం వలన కలిగిన భయం కాదు. ఇది దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి భయముతో కొనసాగాలి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు, అందుకనే భయముతో రక్షణ కొనసాగించాలి. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి లోకము నుండి పాపము నుండి ప్రత్యేకపరిచి పవిత్రునిగా చేశాడు, అందుకనే దేవుని ఎడల భయము కలిగి నీ సొంత రక్షణ జాగ్రత్తగా కొనసాగించాలి. ఎలా కొనసాగిస్తున్నావు? ఈ రాత్రి పరీక్ష చేసుకుందాం. ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనముగా ఉండక అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. సోదరుడా, సోదరి, నీ స్థితి ఎలా ఉంది ప్రభు ఎదుట? ఇదిగో రేపటి దినమున ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో నీవు పాలిభాగం అవబోతున్నావు. నీ రక్షణ జాగ్రత్త కాపాడుకుంటున్నావా? ప్రభు నిన్ను ప్రేమించి ఎంతగానో నీపై తన కనికరాన్ని ఉంచి నీ కొరకు సిలువలో నలుగగొట్టబడి గొప్ప రక్షణ సిద్ధపరిచాడు కదా. ఆయన చేసిన గొప్ప త్యాగానికి నీవిస్తున్న విలువ ఇదేనా? నీ రక్షణను జాగ్రత్త కాపాడుకోవాలి కదా. అమ్మా, అయ్యా, నీ రక్షణ ఎలా కాపాడుకుంటున్నావు? సోదరుడా, సోదరి, నీ రక్షణ జాగ్రత్త కొనసాగిస్తున్నావా? ఇదిగో రక్షణ కార్యములు నీలో జరగాలంటే, రక్షణ నీలో కార్య సాధకముగా మార్చబడాలంటే, రక్షణ నీలో గొప్ప కార్యములను చవిచూసే విధంగా చేయాలంటే, ఆ రక్షణ కార్యము చేసే విధంగా నీ జీవితములో ఆ రక్షణకు నీవు అవకాశం ఇవ్వాలి. ఆ రక్షణకు తగినట్లుగా నీ జీవితాన్ని మలచుకోవాలి. లోకమునకు, పాపమునకు దూరముగా నీవు బ్రతకాలి. ప్రభువులో నిలిచి ఉండాలి, ప్రభువులో అంటుకట్టబడాలి, ప్రభు యందు విశ్వాసం కలిగి ముందు కొనసాగాలి. ప్రార్థనా జీవితములో, భక్తి జీవితములో దేవునికి దూరంగా ఉండటం మంచిది కాదు. కొద్దిసేపు అందరి వ్యక్తిగతంగా పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేయండి. మనల్ని మనమే విమర్శించుకుని ఎడల సోదరుడా, సోదరి, తీర్పు పొందకపోదుము. ఈ రాత్రి విమర్శ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రతివారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. మనల్ని మనం విమర్శ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం.
ప్రతి వారు ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. నాయనా, నీ ఎదుట నా స్థితి ఏమన్నా నీకు విరోధంగా ఉందా? అయ్యా, ఏ సందర్భంలోనైనా ప్రభువా నన్ను ప్రేమించిన నా తండ్రి, నీకు బాధ కలిగించే విధంగా, నిన్ను దుఃఖపరిచే విధంగా నేను ఎప్పుడైనా చేశానా? పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఎప్పుడైనా నేను దుఃఖపరిచానా? ఇదిగో నాయన, దుఃఖపరిచి ఉన్నట్లయితే ఈ రాత్రి మీ పాదముల చెంత ప్రార్థిస్తున్నా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నాలో ఉంటున్న ప్రతి ఒక్క బలహీనతను, అపరాధములన్నిటినీ మీ పవిత్రమైన నామము పేరిట తొలగించండి అయ్యా. పరిశుద్ధుడా, ఈ రాత్రి మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తున్నా. మీ కృపా వాత్సల్యత మాపై ఉంచండి. ఇదిగో మీ యందు నిలిచి ఉండేవారు బహుగా ఫలిస్తారని సెలవిచ్చారు కదా. మేము ఫలించబోవటానికి కారణాలు ఇవా? మేము ఆశీర్వదించబడకపోవటానికి కారణాలు ఇవా? అయ్యో, జ్ఞానము లేని స్థితిలో, గ్రహించని స్థితిలో, ఫలించక, అభివృద్ధి పొందక, ఆశీర్వాదములను అందిపుచ్చుకొనక, దీవెనలకు వారసులము కాక, అయ్యా మేము ఈ విధంగా మేము బలహీనపరచబడుతున్నామా? అయ్యో, మీలో నిలిచి ఉండక ఈ విధంగా ఉండటం వలనైనా మా జీవితాల్లో ఈ సమస్యలు, ఈ శోధనలు, మీ మాట వెనక ఉండటం వలనేనా మా జీవితంలో ఈ యొక్క ఇబ్బందులు? అయ్యా, మీ మాటకు మేము చెవి యొక్కక, హృదయమును అప్పగించక ఉండబడటాన్ని బట్టేనా ఈ ఇబ్బందులు? అయ్యా, ఈ రాత్రి మేము తెలుసుకున్నా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఒక్కసారి కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని చెప్పారు కదా నాయన. ఈ రాత్రి మీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతూ మా అతిక్రమములన్నిటినీ, దోషములన్నిటినీ మీ పాదాల చెంత మేము ఒప్పుకుంటున్నాం. మాపై మీ కనికరాన్ని ఉంచండి, మీ కృపావాత్సల్యత మాపై ఉంచండి నాయన. పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని ఒక్కసారి దర్శించండి అయ్యా. మీ వాత్సల్యత మాపై మెండుగా ఉంచమని అర్థిస్తూ ఉన్నాం. సహాయం అనుగ్రహించండి, సహాయం అనుగ్రహించండి నాయన అని ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి ప్రతి వారు ప్రార్థన చేయండి. అందరు నోరు తెరిచి ప్రతి వారు ప్రార్థన చేయండి. ఏక మనసుతో ప్రభువా, ఇదిగో నాయన మీ పాదములు చెంత చేరాం. ఇదిగో నాయన మీ పాదములు పట్టుకొని బ్రతిలాడుతున్నాం. నాయనా, మా పాపములు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మా అపరాధములు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నాయనా, మమ్మలను కనికరించండి, మా దోషములను తుడిచిపెట్టండి. నాయనా, దావీదుకు చూపిన కృప మాపై చూపండి నాయన. మీ వాత్సల్యత మాపై ఉంచండి నాయన. మీ యందు నిలిచి ఉండేవాడు ఫలిస్తాడని చెప్పారు కదా అయ్యా. మేము ఫలించాలి, మేము ఆశీర్వదించబడాలి, మేము అభివృద్ధి చేయబడాలి, మేము దీవెనకు కారుకలం అవ్వాలి, మీ కృపకు వారసులం అవ్వాలి నాయనా. మీ యొక్క ప్రేమ వాత్సల్యతల చేత మేము ముద్రించబడాలి నాయనా. మీ యొక్క కౌగిటిలో మేము భద్రపరచబడాలి నాయన. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం పాదములు పట్టుకుని బ్రతిలాడుతున్నాం. కృప చూపించండి అయ్యా, సహాయము దయచేయండి నాయన. తండ్రి, రక్షణను మేము జాగ్రత్తగా, భయముతో, వణకుతో కొనసాగించుటకు సహాయము దయచేయండి నాయన. రక్షణను జాగ్రత్తగా కొనసాగించుటకు కృప చూపించండి నాయన. ఇదిగో లోకములు అనేకులు మీరు అనుగ్రహించిన రక్షణను నిరర్థకముగా వ్యర్థపరుస్తూ ఉన్నారు నాయన. అనేకులు ఈ రక్షణను వారు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి మీ పాదాలు పట్టుకొని మేము అడుగుతున్నాం తండ్రి, మాలో ఒక స్పందన మీరు కలుగు చేస్తున్నందుకు వందనాలు నాయన. మేము చేస్తున్న దోషములను మా ఎదుట ఉంచి గద్దిస్తున్నందుకు వందనాలు నాయన. మాలో ఉంటున్న బలహీనతలు ఎత్తి చూపుతున్నందుకు వందనాలు నాయన. మా యొక్క అపరాధములన్నిటిని మా ఎదుట ఉంచి మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మీ పాదములు చెంత మేము ప్రార్థిస్తున్నాం నాయన. మీ కనికరాన్ని అర్థిస్తున్నాం. మీ సన్నిధిలో మేము మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం నాయన. నాయన, మీ కనికరాన్ని మాపై ఉంచండి, మీ వాత్సల్యత మాపై కనుపరచండి నాయన. మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోలండి నాయన. మీ సన్నిధి నుంచి మమ్మల్ని త్రోలివేయద్దు, మీ సన్నిధిలో నుంచి మమ్మల్ని త్రోసివేయద్దు
మీ కృప మా యొద్ద నుంచి తొలగించవద్దు నాయన. మీ కృప మాపై నిరంతరము ఉండినట్లుగా సహాయం అనుగ్రహించండి నాయన. మీ దీవెన మాపై నిరంతరం ఉండినట్లుగా సహాయం అనుగ్రహించండి. మీ యందు భయభక్తులు కలిగి మీ ముందు కొనసాగుటకు మమ్మల్ని ఆయంతపరచండి నాయన. సహాయం అనుగ్రహించండి ప్రార్థిద్దాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. కొద్దిసేపు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో మనం అడుగుతూ ఉండగా, ఇదిగో ప్రభు మనపై తన కనికరాన్ని చూపెట్టేవారు, అతిక్రమంలో ఒప్పుకునే వారిని ఆయన కనికరము చేత బలపరిచేవారు. ప్రభు సన్నిధిలో నోరు తెరిచి ఆయన పాదములు పట్టుకుని బ్రతిలాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవునికి విరోధంగా నీవేమి చేశావు? సోదరుడా, దేవునికి విరోధంగా నీవేం చేశావు? సోదరి, దేవునికి విరోధంగా నువ్వేం చేశావు? అయ్యో, నువ్వు ఒకవేళ ఏదైనా సందర్భంలో దేవునికి విరోధంగా పొరపాటును చేస్తున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నీ దోషముల అపరాధములను తుడిచిపెట్టుకోవటానికి, నిన్ను కడిగి వేసుకోవటానికి, పరిశుద్ధునిగా చేసుకోవటానికి ప్రభు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సమయాన్ని వృధాగా పోనీయక, ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ రాత్రి ప్రభు పాదాల చెంత ప్రార్థించు. నాయనా, నేను బలహీనపరచబడటానికి, రోగముల చేత, వ్యాధి బాధల చేత కొట్టబడటానికి నాయన నీళ్ళు నిలిచి ఉండకపోవటం బట్టే కదా, నాయన నీలో అంటు కట్టబడక ఉండటాన్ని బట్టే కదా, నీవు అనుగ్రహించిన రక్షణను జాగ్రత్తగా కొనసాగించకుండా ఉండటాన్ని బట్టే కదా, నీవు అనుగ్రహించిన రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించకుండా ఉండటాన్ని బట్టే కదా ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ బలహీనతలు, ఈ దుఃఖము, ఈ కన్నీరు, ఈ వ్యయ ప్రయాసలు. అయ్యో ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఈ రాత్రి మా హృదయాలతో మీరు మాట్లాడారు. నాయన, మా హృదయాలను బలపరచండి నాయన. మీ పాదములు చెంత, మీ పాదములు పట్టుకొని బ్రతిలాడుతున్నా తండ్రి. మా దోషములన్నిటిని కడిగి వేయండి. మా దోషములన్నిటిని మీ పరిశుద్ధమైన రక్తము చేత మీరు కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేయండి నాయన. నిష్కల్మషమైన వధువు సంగముగా మమ్మల్ని నిలబెట్టుకునండి నాయన అని ప్రభుని అడుగుదాం. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వ్యక్తిగతముగా ప్రార్థించండి. ఎవరికి వారు నోరు తెరిచి ప్రార్థించండి. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఎరిగినే చెడిపోతిని, యేసు నీ గాయము రేపితిని. ఎరిగినే చెడిపోతిని, యేసు నీ గాయము రేపితిని. మోసపోతి నే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతినే దృష్టి తొలగితిని, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడ నీనైతిని. లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని.
చక్కా చేసిన ఆమేన్. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. లెక్కాలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. Praise the Lord. మోసపోతి నేను దృష్టి తొలగితిని, దాసుడ నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, ప్రభు యేసు నా రక్షక, ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసు నీ గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసు నీ గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతి నే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, లోకా భోగాలపై నా నేత్రలు శోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ సోదరుడా, ప్రైజ్. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో ముఖాముఖిగా మాట్లాడారు. ఇదిగో నీకు ఇవ్వబడిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? భయముతో కొనసాగిస్తున్నావా? ప్రభు సూటిగా మాట్లాడున్నారు. భయముతో రక్షణను కొనసాగించాలి. ఎందుకంటే లోకములో ఎవ్వరికి దొరకనటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు ప్రభు ఇచ్చారు. పాపమును తన పవిత్రమైన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధినిగా చేసి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నారు కదా.
ప్రభు ఎడల ఎంత ప్రేమ విశ్వాసం నీవు కలిగి ఉన్నావో పరీక్ష చేసుకునే సమయం ఇది. ఏ సందర్భములోనైనా ప్రభును దుఃఖపరిచి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మను బాధించి ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు ఎదుట ప్రార్థించి ప్రభు కనికరము కొరకు అడుగు. ప్రభు నీ పట్ల తన కార్యమును జరిగిస్తారు. విశ్వాసములో ప్రభులో కొనసాగుతూ దైవ దీవెనలకు మనము పాత్రలం అవుదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాం. నాయన, మీరు అనుగ్రహించిన రక్షణను జాగ్రత్తగా కొనసాగించాలని, భయముతో వణకుతో కొనసాగించాలని బోధించారు. నిజమే, చాలామంది రక్షణ యొక్క విలువ తెలియక నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నాయన, ప్రతి వారిని ఆయత్తపరిచినందుకు వందనాలు. మీ బిడ్డలుగా మేమంతా యోగ్యముగా ఉండటానికి, రేపు జరగనేన్న బలలో యోగ్యముగా పాలు పొందటానికి సిద్ధపరచుకోనండి. మీ సన్నిధికి రాక వెనకబడిన వారితో కూడా మీరు మాట్లాడండి. రేపటి దినమున యోగ్యముగా అందరూ మీలో పాలు పొంది మేలులతో నింపబడినట్లుగా సహాయం అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ముద్రించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.